హాయ్ వ్యూవర్స్, నేను ఒక సీరియస్ ప్రాబ్లమ్ని తీసుకురావాలనుకుంటున్నాను మీ ముందుకి. అది ట్రాఫిక్ రూల్స్ అన్నది ఇవాళ రేపు ఎవరు పాటించట్లా. ఆల్మోస్ట్ మనం పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నాం, తర్వాత చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉంటున్నాం, అయినా సరే ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించట్లేదు. జనరల్ ట్రాఫిక్ రూల్స్ పాయింట్కి వస్తే, ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మన సోర్స్ నుంచి మన డెస్టినేషన్ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. గూగుల్ మ్యాప్ అన్నది ఇవాళ రేపు ర్యాపిడో, యూబర్, ఓలా, ఇంకా చాలా విధమైన టాక్సీలు వచ్చినాయి. వాళ్ళందరూ వాడుతున్నారు. వాళ్ళు మనం వాళ్ళే, అందరూ మనుషులే. బట్ నేను ఎప్పుడూ ఒక సజెషన్ ఇస్తాను. ఒకవేళ మీరు మ్యాప్ని ఫాలో అవ్వాలి అని ఫిక్స్ అయితే కనుక, మెయిన్లీ ర్యాపిడో యూజర్స్కి, యూబర్ యూజర్స్కి, వీళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఆ డెస్టినేషన్ మ్యాప్ మొత్తం ఒకసారి చూసుకోండి, తప్పలేదు. ఎందుకంటే అది ఈ రూట్ నుంచి ఓన్లీ రూట్ చూపిస్తే ఆ రూట్లోనే వెళ్ళని అవసరం లేదు. మనకి కంపల్సరీ మనం ఆ స్టార్ట్ నుంచి డెస్టినేషన్ ఒకసారి రూట్ చూసుకుంటే షార్ట్కట్లో మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి, వేరే రూట్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ నేను అబ్జర్వ్ చేసింది, డైలీ నేను తిరుమలగిరి నుంచి కోకాపేట వరకు ట్రావెల్ చేస్తానండి. మార్నింగ్ 8 వెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ 7కి బయలుదేరుతాను అక్కడి నుంచి. ఈ మధ్యలో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, 2 వీలర్ ర్యాపిడో వాళ్ళు ప్రతి 10 సెకండ్స్కి ఫోన్ చూస్తూనే ఉంటారు, మ్యాప్ చూస్తూనే ఉంటారు, రోడ్ చూడరు, మ్యాప్ చూస్తూ ఉంటారు. ఇంకా ఆటో వాళ్ళు అయితే చెప్పనవసరంలా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు అవి పెట్టుకొని అవి చూస్తూ ఉంటారు, కానీ రోడ్ చూడరు. అది చాలా తప్పండి. వీఆర్ డీవియేటింగ్ ద ట్రాఫిక్ రూల్స్. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. అంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయో లేదో తెలియదు, కానీ త్వరగా వెళ్ళాలనుకున్న వాడికి ప్రాబ్లం, ట్రాఫిక్ మొత్తం జామ్ అవడానికి అదొక ప్రాబ్లం. ముందుకు ఎటు వెళ్ళాలో తెలియదు, సడన్గా రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్కి కట్ కొడుతూ ఉంటారు, లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి కట్ కొడుతూ ఉంటారు. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు ఎవరికి. నేను అందరికీ ఒకటే సజెషన్ ఇస్తున్నాను, ప్లీజ్ ఫస్ట్ ట్రాఫిక్ని పాటించండి. అది కాకుండా 4 వీలర్స్ మొత్తం రైట్ సైడు, 2 వీలర్స్ మొత్తం లెఫ్ట్ సైడు వెళ్ళాలన్న పాయింటే అందరూ మర్చిపోయారు. ఈ పాయింట్స్ మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ దాంట్లో. థ్యాంక్ యూ.